నిన్ను విమర్శించే వాళ్ళకి ఒక స్థాయి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు విమర్శిస్తే పట్టించుకోక. నీవు చేస్తున్న ప్రతి ప్రయత్నం, నీ ఎదుగుదల, నీ ధైర్యం, నీ స్వప్నాలు ఇవన్నీ చూడలేని కళ్ళకి విమర్శే ప్రధాన ఆయుధం. కానీ నీవు ఆ విమర్శలు తలకిందులుగా తీసుకోకపోతే అవి నీ ప్రగతికి ఇంధనంగా మారుతాయి. ఈ జీవితం ఓ పోరాటం. ఇందులో ప్రతి అడుగు ఒక పరీక్ష. నిన్ను విమర్శిస్తున్న వారిలో కొందరికి నిన్ను కిందకి లాగడమే ధ్యేయం. కానీ గుర్తుపెట్టు, ఒక చెట్టు ఎప్పుడు పండు కాయించిందో అప్పుడే దానిపై రాళ్ళు వేస్తారు. విమర్శ వస్తుంది అంటే నీవు ఏదో చేయగలవని ప్రపంచం గుర్తిస్తోంది. విమర్శలు నీ మార్గాన్ని నిర్దేశించవు, అవి నీ లక్ష్యాన్ని తెలియజేస్తాయి. ప్రతిసారి ఎవరో నిన్ను తక్కువ చేశారని బాధపడే ముందు ఆ వ్యక్తి స్థాయిని చూసుకో. ఆ వ్యక్తి నిజంగా నీ స్థాయిలో ఉన్నాడా, లేదా ఓ చీకటి మూలాన నుంచే కొట్టి చీమల నిన్ను విమర్శించే వ్యక్తి విజయం సాధించినవాడా, లేదా ఓ పరాజితుడు? ఈ ప్రశ్నకు నీవే సమాధానం. ఒక యుద్ధం ఎదుర్కొంటున్న పోరాట యోధుడికి వెనకబడిన వారు శబ్దం ఏమీ కాదు. అలా చూస్తే గొప్ప వాళ్ళెప్పుడు విమర్శలకు గురయ్యారో అబ్దుల్ కలాం, నారాయణమూర్తి, అమితాబ్ బచ్చన్, ఎలన్ మాస్క్ వీరందరూ విమర్శలు, అవమానాలు ఎదురయ్యాయి. కానీ వారు వాటిని పట్టించుకోలేదు, ఎందుకంటే వారు విమర్శలను తమ విలువతో పోల్చలేదు. నిన్ను విమర్శిస్తున్నవాడు నీ స్థాయిలో ఉన్నవాడైతే అప్పుడు ఆ విమర్శను తీసుకొని ఇంట్రోస్పెక్షన్స్ చేయవచ్చు. కానీ ఒకసారి కూడా జీవితంలో ఏది సాధించని వ్యక్తి నిన్ను విమర్శిస్తే అది సముద్రాన్ని కలిచే ఓ చిన్న రాయి మాత్రమే. నీ దారిలోకి వచ్చే ప్రతి విమర్శను ఒక మెట్లెక్కే రాయి అని భావించు. అప్పుడు విమర్శలు నిన్ను కిందకు లాగలేవు, పైకి తీసుకువెళ్తాయి. మన జీవితంలో ఉన్నవారు మన గురించి ఏమంటారు అనే భయమే మనకు అభివృద్ధిలో అడ్డంకి అవుతుంది. కానీ ఒకటి తెలుసుకోవాలి, మన గురించి మాట్లాడే వాళ్ళకి మన జీవితానికి విలువైన సలహా చెప్పే స్థాయి ఉండాలి. లేకపోతే వారి మాటలు గాలి వేసిన దమ్ములా మెరుగైపోతాయి. ఎప్పుడైనా నిన్ను విమర్శించే వ్యక్తిని గమనించు. అతను నిజంగా నీకు మేలు కోరుతున్నాడా, లేదా నీకు హాని కలిగించాలనుకుంటున్నాడా? అతని ఉద్దేశాన్ని, వ్యక్తిత్వాన్ని, స్థాయిని గమనించు. ఒక మంచి వ్యక్తి విమర్శిస్తే అది సలహాగా తీసుకో. కానీ అసూయతో, కోపంతో, ద్వేషంతో మాట్లాడే వాడైతే అతని మాటలు నీ దారిని మళ్లించలేవు. ప్రతి విమర్శకుడు ఒక స్పష్టమైన లక్ష్యం లేకపోయినప్పటికీ నీపై నొప్పిగా తీర్పు ఇవ్వాలని ఆశపడతాడు. ఎందుకంటే నీ సఫలత అతనికి అసౌకర్యం కలిగిస్తుంది. నీవు వెలుగులో ఉన్నావని అతను ఇంకా చీకట్లోనే ఉన్నాడని అర్థమవుతుంది. చీకటి వెలుగుని హర్షించదు, కానీ నీవు వెలుగుని పంచుకుంటూ పోవాలి. నిన్ను విమర్శించే వాళ్ళకి నీ కాంతిని ఆపలేరు. నిన్ను విమర్శించేది నీ పనిని గుర్తించలేని వ్యక్తి, నీ విలువను అర్థం చేసుకోలేని వ్యక్తి. అటువంటి వాళ్ళ మాటలు నీ ప్రయాణాన్ని ప్రభావితం చేయకూడదు. నీవు బలంగా నమ్ముకుంటే ఎవరిని విమర్శలు నిన్ను కదిలించలేవు. విమర్శలు ఎప్పుడూ ఉంటాయి, అవి నీ పక్కగా నడుస్తాయి. కానీ నీవు వాటిని పట్టించుకుంటేనే అవి బలపడతాయి. లేకపోతే అవి నీ వెనక పడిపోయి నీ జాడను కోల్పోతాయి. కొందరు విమర్శకులు నీ స్వప్నాన్ని, నీ ఆత్మస్థైర్యాన్ని, నీ చైతన్యాన్ని ఖండించడానికి ప్రయత్నిస్తారు. వారి పని నిన్ను నిలిపివేయడం. కానీ నీ పని ఎన్ని రాళ్ళు వేసినా నీ దారి ముందుకే ఉండాలి. నీవు ఆ రాళ్లపై పాదాలు వేసి అంచుల దారిలో నడవాలి. విమర్శలు జీవితంలో భాగం, అవి తప్పనిసరి. కానీ వాటిని స్పందించాల్సిన అవసరం లేదు. స్పందించేది నీ పని ద్వారా, నీ విజయం ద్వారా. నీ గొప్పతనాన్ని చూపించేది నీవు చేరే గమ్యం ద్వారా. జీవితంలో అసలు విలువ ఉన్నది నీ కృషితో ఏం సాధిస్తున్నావన్నది. విమర్శలు వచ్చాయని బాధపడకు, అవి నీ ఎదుగుదల సంకేతం. ఒక చెట్టు పెరిగినప్పుడు దానిపైకి ఎగిరే పక్షులు కనిపిస్తాయి. అలాగే నీవు ఎదిగే సమయంలో నిన్ను విమర్శించే వాళ్ళు పెరుగుతారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నీవు ఎదగడం మానివేస్తే వాళ్ళకి విజయం, నీవు ముందుకెళ్తే వాళ్ళ విమర్శలకు అర్థం ఉండదు. కాబట్టి నీ దృష్టిని విమర్శలపై కాకుండా నీ లక్ష్యంపై ఉంచు. విమర్శలు వస్తే సంతోషించు, నీవు కదులుతున్నావనే సంకేతం. ఎవరు పడితే వాళ్ళు నిన్ను విమర్శిస్తే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. విమర్శించే వాడి స్థాయిని చూస్తే చాలు, అంతే.
నీవు నిలబడే స్థాయిని, నీవు చేరే గమ్యాన్ని మాత్రమే గుర్తుంచుకో. ఎందుకంటే విమర్శలు తాత్కాలికం, కానీ నీ విజయం శాశ్వతం. విమర్శలు అన్నవి మానవ జీవితంలో ఒక గాలి ప్రవాహం లాంటివి. మనపై వీచే గాలి అన్నింటినీ మనం ఆపలేం, కానీ ఆ గాలి ద్వారానే ఉపయోగించుకొని పగ్గాలు సరిచేసుకునే కెప్టెన్లా మన జీవితాన్ని గమ్యానికి తీసుకెళ్ళవచ్చు. విమర్శలు కూడా అలాంటివే. అవి నీపై పడతాయి, కానీ వాటిని ఎలా అర్థం చేసుకుంటావో, ఎలా స్పందిస్తావో అన్నదే నీ విజ్ఞత, నీ పౌరుషం. విమర్శించే వాళ్ళు ఓ స్థాయికి చేరుకున్నవారు అయితే వారు చెప్పిన దాన్ని మనం వినవచ్చు. ఎందుకంటే వారు ఏదో సాధించారా, అనుభవించారు కాబట్టి మాట్లాడుతారు. కానీ తాను ఏమీ సాధించని ఒడిదుడుకులు ఎదుర్కొనే వ్యక్తి నిన్ను విమర్శించడానికి అర్హుడే కాదు. అతని మాటలు నీపై ప్రభావం చూపకూడదు. ఎందుకంటే ఆ మాటల వెనక అనుభవం లేదు, ఆలోచన లేదు, కేవలం అసూయ ఉంది. అసూయతో వచ్చే విమర్శల్ని విషపూరిత మాటలు. అవి నీ ఉనికిని తుడిచివేయలేవు. అవి నీ ప్రగతిని అడ్డుకోలేవు. ఒక మిగిలిపోయిన గాలి తుఫాను దారిలో వస్తున్న నౌకను మార్చలేదని చరిత్ర చెబుతుంది. అదేవిధంగా అసూయతో, ద్వేషంతో వచ్చే విమర్శలు నీ లక్ష్యాన్ని మార్చలేవు. అవి తాత్కాలికంగా నిన్ను నిరాశపరిచే ప్రయత్నం చేస్తాయి, కానీ నీవు బలంగా ఉన్నప్పుడే అవి ఓడిపోతాయి. నిన్ను విమర్శించే వాళ్ళు నీ దోషాలు ఎత్తి చూపుతారు, కానీ వారు నీ కష్టాన్ని చూడరు. వారు నీ ప్రయత్నాన్ని గౌరవించరు. వారు నీ లక్ష్యాల పట్ల పట్టుదల ఏమీ చూపించరు. ఎందుకంటే వారు నిన్ను బలహీనుడిగా చూడాలని కోరుకుంటారు. ఎందుకంటే నీ కాంతి వాళ్ళ చీకటిని తట్టుకోలేరు. అందుకే విమర్శకులను చూసి భయపడవద్దు, వారిని చూసి ఉత్సాహపడు. ఎందుకంటే ఒక విజయవంతమైన వ్యక్తిని మాత్రమే విమర్శిస్తారు. ఎవ్వరూ గుర్తించిన వ్యక్తిని ఎవరూ విమర్శించరు. నీ పయనానికి శబ్దం వస్తేనే విమర్శలు మొదలవుతాయి. ఆ శబ్దాన్ని నువ్వే సృష్టించావు. అదే నీవు. నీ కలలు కోసం గలమెత్తినదే. ఒక గొప్ప ఆలోచన ఎంత గొప్పదైనా మొదట్లో దాన్ని విమర్శిస్తారు. అట్టడుగు నుంచి పైకి వస్తున్న వారిని చూసి అభినందించే వారికన్నా విమర్శించేవారే ఎక్కువగా కనిపిస్తారు. కానీ ఒక గొప్ప మార్గదర్శి ఎప్పుడు విమర్శలను వినిపించుకొని వాటిని నుంచి నేర్చుకుని తన దారిని సరిచేసుకుంటాడు. అలానే నీవు కూడా విమర్శలను తేలిగ్గా తీసుకుని అవసరమైతే ఇంట్రోస్పెక్షన్ చేసుకొని, లేకపోతే పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి. విమర్శకుడు ఓ అద్దంలా అది నిన్ను చూపుతుంది, కానీ నీ అంతరాత్మను కాదు. నీవు నిజంగా ఎవరితోనో నీవు తెలుసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు చెప్పిన మాటలతో నీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోక. అవి కేవలం బాహ్య ధ్వనులే. నిజమైన చీమ ఎంత గట్టిగా కరుస్తుందో, చూడకపోతే చిలుక ఎంత మధురంగా మాట్లాడుతుంది అన్నదే వినిపిస్తుంది. మనం కూడా అంతే. బలహీనులుగానే చూడాలి. వారి విమర్శలను మన పయనాన్ని మార్చలేవు. విమర్శించేవారు నిన్ను నిలిపివేయడానికి ప్రయత్నిస్తారు, కానీ నీ సత్యం, నీ నమ్మకం, నీ విలువను ఇవే నేను గమ్యానికి తీసుకెళ్లే మార్గదర్శకాలు. విమర్శలతో గాలి మారదు. నీ పాదాలు నీవే ముందుకు నడిపించాలి. విమర్శలు వచ్చాయి అంటే నీ పయనం గమనార్హంగా మారింది అని అర్థం. నీవు ఎంత బలంగా ఎదిగే ప్రయాణంలో ఉన్నావో తెలుసుకోవాలంటే నీపై వస్తున్న విమర్శల తీవ్రతను గమనించు. నీ ఎదుగుదలకి అసూయపడే వాళ్ళే ఎక్కువగా విమర్శిస్తారు, కానీ విమర్శల మధ్యన నిలబడే నీ అసలైన సూర్యుడు విమర్శలు అన్ని వేళలా వాస్తవంగా ఉండవు. కొన్నిసార్లు అవి ఓ డబ్బు లేకుండా చిల్లర విసిరిన వారిగా రాగాలు మాత్రమే. జీవితంలో ఎదిగిన వాళ్ళు విమర్శల పట్ల ఎలా స్పందించారో చూసేసరికి మనకు స్పష్టత వస్తుంది. వారు విమర్శలను ఫ్యూయల్గా ఉపయోగించి మిన్నిపోయారు. నీవు అలానే చేయాలి. నీ పనితనంతో, నీ ఆత్మవిశ్వాసంతో, నీ విజ్ఞానంతో నీపై పడే ప్రతి విమర్శను మైలురాయిగా మార్చుకో. విమర్శలను, నీ సాహసాన్ని ఆపలేవు. నీవే నీ సత్యాన్ని జీవించగల వ్యక్తివి. ఎవరు పడితే వాళ్ళు విమర్శిస్తే పట్టించుకోవడం అంటే నీ విలువని వాళ్ళ స్థాయిలో ఉంచడమే. నీవు నీ స్థాయిని గుర్తించుకో. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో తెలుసుకో. నీ ఎదుగుదలకి పరిమితులు పెట్టే వాళ్ళ మాటలను పట్టించుకోక విమర్శల్ని ఓ శబ్దంగా వదిలేయి. నీ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని కదులే వ్యక్తివి నీవు.
అదే నిన్ను విశిష్టంగా వేరుగా నిలబడుతుంది. విమర్శలు ఎంత తీవ్రమైనవైనా అవి నీ ఉనికిని ముందు అసహాయంగా మారిపోతాయి. నీ పట్టుదల ముందు తల ఉంచుతాయి. ఒక వ్యక్తి ఎదుగుదల చూసి ఆనందపడలేక విమర్శలు చేస్తే అది అతని పరాజయాన్ని తానే ఒప్పుకున్నట్టే. నీవు అతని స్థాయికి దిగొస్తే అతనికే విజయం. కానీ నిన్ను నిలబెట్టుకుంటే విమర్శల శబ్దం నెమ్మదిగా మౌనంలో కలిసిపోతుంది. ఎవరు పడితే వాళ్ళు విమర్శించినప్పుడు ఒకసారి ఆ వ్యక్తుల జీవితాన్ని చూసి అడుగు. ఇవాళ నాకు సూచన చెబుతున్న ఈ వ్యక్తి తన జీవితంలో ఏదైనా సాధించాడా? సాధించలేదని తెలిస్తే అతని విమర్శలు నీ చిత్తశుద్ధికి ప్రతిబింబం కాదు. అది అతని అసహనం మాత్రమే. నీ వ్యక్తిత్వాన్ని అర్థం ఇవ్వాలంటే విమర్శకుడి స్థాయి అర్హత కలిగి ఉండాలి. లేకపోతే అది మనిషి నీడలా ఉన్నట్టే ఉంటుంది, కానీ మన మీద ప్రభావం కలిగించలేరు. నీవు నిజంగా ఎంత బలంగా ఉన్నావో నిన్ను విమర్శించే వాళ్ళ వైఖరిని బట్టి తెలుస్తుంది. వారు నీ ఎదుగుదల భరించలేరు. ఎందుకంటే నీవు ఎదుగుతున్నావని వాళ్ళ మదిలో ఓటు తినిపోతుంది. అదే అసూయ, అదే ద్వేషం, అదే విమర్శల్లో మారిన రూపం. కానీ నిజంగా నేను ప్రేమించే వాళ్ళు నీ దోషాన్ని చూపినా గౌరవంగా శ్రద్ధగా చెప్తారు. వారికి విమర్శించడంలో ఆశ లేదు, మంచితనమే ఉంది. అలాంటి మాటల్ని ఆమోదించాలి. కానీ మిగిలినవి అవి కేవలం అర్హత లేని విమర్శలు. పచ్చని చెట్టు ఎప్పుడు దాని నీడ అందిస్తూనే ఉంటుంది, కానీ కొందరికి ఆ నీడలో ఉండే చల్లదనం కోపాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే వారు తానేం సాధించలేకపోయారు. నీవేదైనా సాధించినప్పుడు విమర్శలు అనివార్యం. కానీ నువ్వే స్పష్టంగా ఉండాలి. నీ లక్ష్యం, నీ నిజాయితీ, నీ మార్గం ఇవి అఖండంగా ఉండాలి. మన చుట్టూ ఉండే ప్రతి విమర్శను శ్రద్ధగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విమర్శించే వాళ్ళకి నీవు మారిపోవాలనే ఉద్దేశం ఉండదు. వాళ్ళకు నీవు వీలైనంత తక్కువ స్థాయిలో ఉండాలనిపిస్తుంది. వారు నీ మార్గాన్ని తక్కువ చేయాలని చూస్తారు. కానీ నిజంగా నీవు ధైర్యంగా నిలబడితే వారికి ఎటువంటి అవకాశం ఉండదు. నీ పయనంలో కొన్ని రాళ్ళు ఎదురవుతాయి. వాటిని ఎవరైనా విసిరే వాళ్ళైనా కావచ్చు, కానీ వాటిని మెట్లుగా మార్చే శక్తి నీ వైపే ఉంటుంది. విమర్శకులు కూడా అలాంటివే. అవి నీ పయనాన్ని ఆపలేవు. నీవే నీ పయనాన్ని నిర్ణయించగలవు. ఎవరి మాటలకు, ఎవరి విమర్శలకు నీ పయనాన్ని తారుమారు చేయడానికి అర్హత ఇవ్వకూడదు. మాటల్లో శబ్దం ఉంటుంది, కానీ నీ శబ్దం కృషిలో శక్తి ఉంటుంది. విమర్శకు ప్రతిస్పందన ఇచ్చిన నీ సమయాన్ని వృధా చేయక, ఆ సమయాన్ని ఉపయోగించి నీ లక్ష్యాన్ని చేరుకో. నిన్ను విమర్శించిన వాళ్ళే తర్వాత నీ విజయాన్ని చూసి మౌనంగా తలదించుకుంటారు. అదే నిజమైన విజయగాథ. ఒకసారి ఓ కథ ఉంది. ఓ నక్క గాల్లోకి ఎగురుతున్న పక్షిని చూసి అది ఎందుకు ఆకాశంలో ఎగురుతుందో నాకు అర్థం కావడం లేదు, నేనైతే నేల మీదనే ఉన్నాను, గర్వంగా ఉన్నాను అని అన్నదట. అదేవిధంగా కొన్ని విమర్శలు నీ విజయాన్ని అర్థం చేసుకోలేని స్థాయిలో ఉంటాయి. అప్పుడు నీవు స్పందించాల్సిన అవసరమే లేదు. విమర్శించే వాళ్ళకు తక్కువ స్థాయిలో ఉండటం అలవాటు. వాళ్ళు గట్టిగా అరుస్తారు, ఎందుకంటే వారు నెమ్మదిగా విఫలమవుతున్నారు. నీవు మాత్రం మౌనంగా ప్రయాణిస్తావు, ఎందుకంటే నీ దారి నీకు స్పష్టంగా కనిపిస్తోంది. విమర్శలు నిన్ను చీల్చలేవు. అవి నిన్ను కోణంలో నుంచి మార్చలేవు. నీ దృఢ సంకల్పం ముందు అవి అర్థం లేని రేఖలే. మనం ఎంత ఎదుగుతామో మనం నిర్ణయించుకోవాలి. విమర్శలు అవమానాలు కాదు. ఒక నావికుడికి తుఫాను అనుకోకుండా వచ్చిందని నావను వెనక్కి తిప్పడు. విమర్శలు తుఫానుల మధ్యనే కూడా సాహసంగా సాగిపోవాలి, ఎందుకంటే గమ్యం ఆ దిశలోనే ఉంది. విమర్శలు దారి మళ్లించకూడదు, దారి స్పష్టంగా చూపించాలి. ఎవరు విమర్శించారు అనే దానికంటే ఎందుకు విమర్శించారు అనే దాన్ని తెలుసుకో. ఒకసారి అది తెలుసుకుంటే నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే నీ విజయం వారి అసౌకర్యానికి కారణమని తెలుస్తోంది. ఇది తెలిసినప్పుడు నీవు నీ మార్గాన్ని ఇంకా నిశ్చయంగా కొనసాగిస్తావు. ఒక మంచి మాట గుర్తుంచుకో. నీ జీవితాన్ని విమర్శించేవాడు ఒక్కరోజు నీ విజయాన్ని చూసి మోగవుతాడు. అప్పుడు నీ క్షమ కానీ మర్చిపోవద్దు. విమర్శల్ని ఓ జ్ఞాపకంగా ఉంచుకో. నీ విజయం తర్వాత ఆ జ్ఞాపకాన్ని నిన్ను మరింత వినయంగా, ప్రేరణాత్మకంగా మారుస్తుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.